ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవునిగా మనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఆత్మల పట్ల భారం కలిగి మనం జీవించాలి. దేశంలో జాన్ అనే టైలర్ గారు దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కొలతలు తీసుకుంటూ ఈయన ఒక మంచి పని చేసేవాడు. ఏంటంటే అది కొలతలు తీసుకుంటూ, ప్రభువా, ఈ వ్యక్తి చేతులతో చేసిన పాపం నుండి విడిపించిన ఆయన, కాళ్ళతో చేసిన పాపం నుండి విడిపించిన ఆయన, తలతో చేసిన పాపం నుండి, తలంపుల ద్వారా చేసిన పాపం నుండి విడిపించిన ఆయన అని చెప్పి ప్రతి ఒక్క సహోదరుడి కొరకు ఆయన ప్రార్థిస్తూ కొలతలు తీసుకునేవాడు. అలా ఒక యవనస్తుడికి అలా కొలతలు తీసుకొని, మా 2 రోజుల తర్వాత నీ బట్టలు ఇస్తానని చెప్పినప్పుడు అతను 2 రోజుల తర్వాత ఆ యవనస్తుడు తన దగ్గరకు వస్తాడు. ప్రేమైన వాళ్ళారా, ఆ 2 రోజుల తర్వాత ఆ యవనస్తుడు వచ్చినప్పుడు జాన్ అనే టైలరు మరి ఉంటుంది పక్కనే సువార్త సభలు జరుగుతున్నాయి, నాతో పాటు వస్తావా అని యవనస్తుడిని అడిగినప్పుడు ఆ యవనస్తుడు కూడా సమ్మతించి నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి అని చెప్పి అతన్ని జాన్ కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించబడింది. పాస్టర్ గారు వాక్యాన్ని బోధించారు. అక్కడ ఎంతో అద్భుతంగా జరిగాయి. అంత చివరిలో లేచినప్పుడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించే వాళ్ళు ఉంటే నిలువు మోకాలు వేయండి, ప్రార్థించండి మారు మనసు కొరకు అని చెప్పినప్పుడు టైలర్ గారు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యవనస్తుడు కూడా నిలువు మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. ప్రేమైన వల్ల ఆ సభ ముగించింది, అన్ని వచ్చిన సామాగ్రి అంతా సర్దపడుతుంది. అయినా కూడా ఆ యవనస్తుడు ఆ మోకాల మీద ఉంటూనే పక్షతాపడుతూ ప్రార్థిస్తూనే ఉంటాడు. ఈ విషయం గమనించిన ఆ దైవుని సేవకుడు దగ్గరకు వచ్చి అతన్ని పలకరించి నాతో పాటు వస్తావా అని పిలిచినప్పుడు ఆ పాస్టర్ గారి కూడా ఆ యవనస్తుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అతనికి గొప్పగా తర్ఫీదు ఇచ్చి ఆ పాస్టర్ గారు ఒక 15 మంది కలిగిన ఒక సంఘాన్ని అతనికి అప్పగిస్తారు. ఆ యవనస్తుడు మరెవరో కాదు కానీ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. గొప్ప సువార్త పరిచర్య చేసిన బిల్లీ గ్రాహం గారి గురించి ఇంతసేపు నేను మీతో మాట్లాడాను. ఈ బిల్లీ గ్రాహం గారు ఒకనొక రోజు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాడంట. పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభువాన్ని ఇచ్చిన కృపతో దిగోనైనా ఇన్ని ఆత్మలను నేను సంపాదించాను అని ప్రభుకు చెప్పినప్పుడు, నీకంటే ముందు ఉండవలసిన నువ్వు కాదు, నీకంటే ముందు ఉండవలసిన వారు జాన్ అనే టైలరు నీకు ముందు ఉండాలి అనేసి ఆ దేవుడు చెప్పినప్పుడు ఒక టైలరు ఆ వ్యక్తికి సువార్త ప్రకటిస్తే డాక్టర్ బిల్లీ గ్రాహం ప్రపంచాన్ని తల్లకిందులు చేసే సువార్తను ప్రకటించాడు. ప్రియమైన వారలారా, చూడండి, మనం కూడా దేవుని యొక్క సువార్త